మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. గురుగారు, ముఖ్యంగా 2025 సంవత్సరం అయిపోయింది, 2026 నూతన సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా అభివృద్ధి కలుగుతుందా అని. సో ముఖ్యంగా ద్వాదశ రాశులైన కుంభరాశికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, తెలియజేయండి గురుగారు. జనరల్గా అమ్మ కుంభరాశి వాళ్ళకి శని అధిపతి. ఇందులో వచ్చేసి మనకు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర అంటే 1, 2, 3 పాదాలు ఇందులో ఉంటాయి. సో ఈ కుంభరాశికి అధిపతి శని వచ్చేసి చాలామంది మాకు ఏళ్ళనాటి శని ఉంది అని అంటున్నారు. జనరల్గా అది ఎప్పుడు మకరంలో ఉన్నప్పుడు, కుంభంలో ఉన్నప్పుడు అయిపోయింది. 5-6 ఏళ్ళు అయిపోయింది, ఇంకా సంవత్సరం ఉంది అంతే. ఈ సంవత్సరంలో వెళ్తూ శని చాలా మేలు చేస్తాడు. సో కుంభరాశి వాళ్ళు ఎంతోమంది మమ్మల్ని కాల్ చేసి మాకు ఏళ్ళనాటి శని ఉంది అని ఆ భయంలోనే ఇంకా ఉన్నారు. కాబట్టి అలాంటిది ఏ భయం లేదు. వెళ్తూ శని మంచి చేస్తాడు. కుంభరాశి అధిపతి శని తన యొక్క పిల్లల్ని తానే కాబట్టి రక్షించుకుంటాడు. కుంభరాశిలో మకర రాశిలో పుట్టడమే మహాయోగం. గతంలో చాలా తక్కువ కర్మలు ఉన్నవాళ్ళు మాత్రమే మకర కుంభ లగ్నాలు రాశుల్లో పుడతారన్నమాట. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. బాగా ప్రయత్నం చేయండి. గతంలో ఉన్న నెగిటివ్ అనుభవాలన్నీ తీసి పక్కన పెట్టండి. ఈసారి సక్సెస్ అనేది గ్యారంటీ. గురుగారు, మరి ముఖ్యంగా కుంభరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉందంటారు? ఈ సంవత్సరం అంతా కూడా జూన్ వరకు ఎవరైతే May 31 వరకు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఇంక్లూడింగ్ ఎంసెట్, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. తప్పకుండా మంచి సీట్లు వస్తాయి. మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. కుంభరాశి వాళ్ళకు విద్యార్థులకి పట్టిందల్లా బంగారమే. ఈ చదువుకి కారణం కూడా ఇంకొకటి ఏంటంటే, జూన్ అంటే 2 వరకు కుటుంబంలో ప్రశాంతత, డబ్బుకి ఇబ్బంది లేకపోవటం, ఇలాంటివి విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్. అందువల్ల వీళ్ళు బాగా రాణిస్తారు. 2వ తారీఖు ఎప్పుడైతే జూన్ నుంచి గురువు కర్కాటకంలోకి వచ్చేస్తాడో, నవంబర్ వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి మళ్ళీ వెనుక బాస్తాను, కొంచెం చదవక వెనక్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. అదే జూన్ లోపల గట్టిగా చదివేసుకుంటే కాస్త మెల్లగా తర్వాత ఇన్నింగ్స్ చేసుకోవచ్చు. ఆ సంవత్సరం చివరిలో మళ్ళీ చాలా బాగుంది. మళ్ళీ విద్యార్థులు చాలా పైకి వచ్చే అవకాశాలు, కుటుంబ సంతోషం బాగుంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి కుంభరాశికి ఉద్యోగాన్ని ఇచ్చేవాడు కుజుడు. ఈ కుజుడు యొక్క అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగంలో మోర్ దెన్ యావరేజ్ కన్నా కూడా చాలా బాగుంది. ఉద్యోగంలో మంచి రాణింపు, గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి, అంత గుర్తింపు అనేది ఉంటుంది. కొంచెం ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉంటాయి. మనకు నచ్చలేదా కాదు, వాళ్ళు ఎంత ఇంక్రిమెంట్ ఇచ్చారు, ఎంత ప్రమోషన్ ఇచ్చారు అనే దాని మీద మీరు పాజిటివ్గా థింక్ చేయాలి. అంతేగాని ప్రమోషన్లు వచ్చినాయి, గురువు గారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ తీసుకెళ్ళి ఒరిస్సాలో పడేశాడు ఎక్కడో ఊళ్ళో అంటే కుదరదు. ఆ యొక్క ప్రమోషన్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఈ 1 year 26 కష్టపడండి, ఇంకా మీకు ఎదురు లేదు. గురుగారు, ముఖ్యంగా వివాహం జరగాలని చాలా మంది కోరుకుంటారు. వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారా మరి ఈ ఇయర్లో? ఈ సంవత్సరం వీళ్ళకి వివాహ పరంగా చూసుకుంటే ఫిబ్రవరి 15 తర్వాత చాలా బాగుందమ్మా. ఫిబ్రవరి 15, మార్చి 15 అలా చూసుకుంటూ పోతే నెలవారీగా వివాహ వ్యవస్థ బాగుంది. వివాహ పరంగా వీళ్ళకి లాభాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అన్ని రకాలటువంటి మిస్అండర్స్టాండింగ్ తొలగిపోయి ఒకటవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. గురుగారు, ముఖ్యంగా మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, సంతాన యోగం ఉందంటారా? మరి వీళ్ళకి సంతానాన్ని ఇచ్చేవాడు బుధుడు చాలా అనుకూలంగా ఉంది. మంచి సంతాన యోగం కలుగుతుంది. అలాగే సంతానం లేని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలన్నా లేదా డాక్టర్ని కలవాలన్నా మెడికల్ పరంగా బుధ అనుగ్రహాన్ని చూసుకొని ఆ రోజు బుధుడు నాకు ఎలా ఉన్నాడు ఆ విధంగా చూసుకుని వెళ్తే పాజిటివ్ రిప్లై వస్తుంది. లేదు నాకేముంటే ఏముంది, ఐ డోంట్ బిలీవ్ ఎస్ట్రాలజీ అని చెప్పేస్తే బుధుడు 6వ ఇంట్లో 3వ ఇంట్లో ఉంటే లేనిపోని కంగారు పెట్టేసి ఇంకా గందరగోళం చేసేస్తాడు. కాబట్టి ముందు తెలుసుకుని తీర్థయాత్రలకు వెళ్ళినా, సంతానం కొరకు కుక్కేలాంటి సుబ్రహ్మణ్యం టెంపుల్కి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా బుధ బలాన్ని చూసుకుని వెళ్ళండి. ముఖ్యంగా గురుగారు, ఎవరైతే ఈ సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి కుంభరాశి వాళ్ళలో సినీ రంగం వాళ్ళకి అత్యంత మంచి సమయం అన్నమాట. మంచి తమ ప్రతిభను చూపించుకునే అవకాశం ఎక్కువ వస్తుంది. అవకాశాలు ఎక్కువ తన్నుకొస్తాయి కుంభరాశి వాళ్ళకి. ఆ అవకాశం వల్ల వీళ్ళు చాలా అభివృద్ధిలోకి రావాలి. అవకాశాలు వచ్చేది మాత్రం కన్ఫామ్, కానీ వీళ్ళు దాన్ని ఎంతవరకు వాడుకుంటున్నారు అనేది సమస్య. కాబట్టి వీళ్ళు వాడుకోవాలి. 100కి 100% వాడుకుంటే ఈ రెడీగా ఉండాలి. ఫస్ట్ వస్తుంది అంటే వీళ్ళకి విపరీతమైనటువంటి అవకాశాలు వస్తాయి అన్ని రంగాల్లో. కాబట్టి అందులో వీళ్ళు నిష్ణాతులై ఉండి చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు ఉంటే
మంచి అద్భుతం ఉంటుంది. కొంచెం లేజినెస్ అంటే కుంభరాశి అంటే కొంచెం బద్ధకస్తులు అనమాట. ఈ బద్ధకంతో వాళ్ళు వెనక్కి ఉండడం వల్ల ఏమవుతుందంటే ముందు వాళ్ళకి అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి బాగా ప్లానింగ్గా చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. గురుగారు ముఖ్యంగా ఎవరైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మంది అనుకుంటారు, కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేద్దామని, ఈ కుంభరాశి వారు ఈ ఇయర్ లో స్టార్ట్ చేయొచ్చు అంటారా? చాలా బాగుంది. జూన్ 2 వరకు గురువు అత్యంత లాభదాయకంగా ఉండి వ్యాపారంలో మంచి లాభాలు ఇస్తున్నాడు. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, అంతా బాగుంది. జూన్ 2 తర్వాత పరిస్థితి ఏంటి అంటే 6వ ఇంట్లో వచ్చేటువంటి గురువు వీళ్ళకి కొంచెం వ్యాపారంలో నష్టాన్ని కలిగిస్తాడు. ఎవరైతే నమ్ముకున్నామో వాళ్ళే మనకు హ్యాండ్ ఇస్తారన్నమాట. సో బ్యాక్ స్టాబింగ్ అంటారు దీన్ని, వెన్నుపోటు, అలాంటివి ఉంటాయి. కాబట్టి మీరు తొందరపడిపోయి ఎవరినో నమ్మేసి మీ వ్యాపారాన్ని వాళ్ళ చేతిలో పెట్టేసి ఏ తీర్థయాత్రకి వెళ్ళాలనుకోండి, ఇంకా మీరు అక్కడ గుండు కొట్టాల్సిన అవసరం ఉండదు, ఇక్కడికి వచ్చి కొట్టుకోవచ్చు. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. జూలై నుంచి నవంబర్ వరకు వ్యాపారంలో తీవ్ర నష్టాలు, జనవరి నుంచి జూన్ 2 వరకు మంచి లాభాలు అనేది మిశ్రమ ఫలితంగా అనిపిస్తుంది. గురుగారు ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ రాజకీయంగా మంచి సలహాదారులు వీళ్ళు. ప్రతి రాజకీయ నాయకుల్లో కూడా మీరు కుంభరాశి వాళ్ళని గమనిస్తే వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు అనలైజ్ చేస్తారంటే మ్యాటర్ని క్లియర్గా చెప్తారు. ఎలా ఏ పార్టీ ఎప్పుడు గెలుస్తుంది, చిన్న చిన్న ఎలక్షన్స్ కానివ్వండి, మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లో అనాలైసిస్ కానివ్వండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ జరుగుతుంది, ఏకగ్రీవంగా ఎన్నో జరుగుతున్నాయి. వీటిలన్నింటిలో కూడా కుంభరాశి వాళ్ళు ఇచ్చే అనాలైసిస్ చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు శని అన్నమాట కుంభరాశి అంటే. సో వీళ్ళ యొక్క రాజకీయంగా చాలా అద్భుతంగా రాణింపు గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు, మంచి రిజల్ట్ అనేది ఉంది. గురుగారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఎవరైతే గత సంవత్సరం నుంచి ఈ పోలీస్ కేసులని, కుటుంబంలో ఏదో ఒక కలహాలతో బాధపడుతూ ఉంటారు కదా, ఈ నూతన సంవత్సరం ఎలా ఉంటుందంటారు వాళ్ళకి? అన్ని ఉష్కాకి కుంభరాశి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తే ఎక్కడ కేసు అక్కడ క్లోజు. ప్రాబ్లం అంతా మీ నుంచే అంటాను నేను. ఎందుకు అంటే మీరు ముందుకు వెళ్ళండి, సమస్యని మీరు కూర్చొని వినండి, కూర్చున్న చోట్ల దాన్ని సెటిల్ చేసుకోండి. దాన్ని పెంచుకుంటూ పోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు లేనిపోయిన తగాదా, టైం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు మీరు వెళ్ళి కూర్చొని ఆ సమస్యని పోలీస్ కేసు కానివ్వండి, లేదా రాజకీయ ఇది కానివ్వండి, లా కానివ్వండి, మాట్లాడుకుని ఉంటే రెండు మధ్యలో ఒప్పందాలకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా కాదు అంటే మాత్రం అలా పెండింగ్లో ఉంటుంది, అది వెళ్ళిపోతూనే ఉంటుంది ముందుకి. అది సంగతి. గురుగారు ముఖ్యంగా మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? జూన్ వరకు వీళ్ళకు విపరీత ధనయోగం ఉంది. జూన్లో బాగా వరకు డబ్బు సంపాదించడము, కుటుంబ సంతోషం కోసం పోషించడము, ఖర్చులు అన్నీ బాగుంటాయి. జూన్ నుంచి 2 నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ వరకు మధ్యలో వరకు ఆర్థికంగా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా అప్పులు తీర్చాల్సి ఉంటుంది, ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎక్కువగా రాకుండా చూసుకుంటే మంచిది. గురుగారు ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చూస్తారో విదేశీ యోగం ఉందంటారా? వీళ్ళకి విపరీతంగా విదేశీ యోగాలు ఉన్నాయి. ఎందుకంటే కుంభరాశిలోనే రాహు ఉండడమే గొప్ప విషయం. వీళ్ళు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా వీసాలు రావటం, వెంటనే ఫ్లై అవ్వడం, అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి రావటం, ఈ అనేక అద్భుతాలు కూడా రాహు గ్రహం వల్ల శని కుంభరాశి వాళ్ళకి మేలు జరుగుతుంది. గురుగారు ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉంటుందంటారండి? రైతు వీళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి మంచి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కాటన్లో ఉన్న వాళ్ళకి, లేదా వ్యవసాయంలో ఉన్నటువంటి అనేక రకాల ధాన్యాలు, రైస్, గోధుమలు అన్నీ కూడా అనుకూలత ఎక్కువ ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు మరి ఓవరాల్ గా ఇదంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ప్రతిరోజు కుంభరాశి వాళ్ళు లేవగానే చక్కగా బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామిని పూజించుకోవటం, స్వామి యొక్క సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, విష్ణువు యొక్క మంత్రాలు చదువుకోవటం. రిపీట్. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.